హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే వేడివేడిగా అరటికాయ బజ్జీ అయితే తినాలనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే అరటికాయ కోసేస్తున్నాను నేను. కానీ ఫస్ట్ టైం అనుకుంటా నేను అరటికాయ బజ్జీ వేయడము. అందుకని చెప్పేసి అరటికాయ బజ్జీకి కోసినట్లుగా అయితే రాలేదు. షేప్ ఎలా అంటే ఏంటండి, మనకు కావాల్సింది టేస్టు. అందుకని చెప్పేసి కట్ చేస్తారనమాట. కట్ చేసిన తర్వాత ఇంకెలాగో ఆ రోజు మా అమ్మ కరకాజం చేస్తుంది అనమాట. అందులో శనగపిండి అయితే ఉందని చెప్పి మా అమ్మనే వేసామని చెప్పేశాను. అందుకని చెప్పి మా అమ్మ అయితే ముందుగానే శనగపిండి కలిపేసి ఉంచిందనమాట. అందులో కొద్దిగా కొత్త కారం అంటారు కదా, అదే పచ్చికారం అనమాట. పచ్చికారం, అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కార్న్ఫ్లోర్, అలాగే మరికొంత కొద్దిగా సాల్టు, వంట సోడా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాము కూడా వేసి బాగా కలిపేసి ఇంకా అరటికాయ బజ్జీలు అయితే వేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అసలే చలికాలం, ఈ చలికాలానికి తగ్గట్టుగా ఇలాంటి వేడి వేడి అరటికాయ బజ్జీ తింటే చాలా బాగుంటుంది కదా. నాకేంటో తెలీదు, తినాలని అనిపించింది. యాక్చువల్గా అయితే మా ఇంటి దగ్గర అయితే నేను ఏమీ వండను. మా ఆయన ఎందుకంటే శనగపిండితో చేసి ఏమీ తినరనమాట. ఇంకా వండినా నేను మా పిల్లలే తినాలి. అందుకని చెప్పి ఎక్కువ శనగపిండితో ఏమీ వండరనమాట. ఇంకా అరటికాయ బజ్జీ అయితే వేయడం అయిపోయింది. ఇంకా అందులోకి స్టఫ్, మనకి ఆనియన్స్ లేకపోతే తినబుద్ధి కాదు. అందుకని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని అందులో కొద్దిగా లెమన్ అయితే అలా అలా పిండుకొని, తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని మన వేడివేడి అరటికాయ బజ్జీని మధ్యలోకి కట్ చేసుకొని అందులో ఈ ఆనియన్స్ అయితే పెట్టేసుకొని తినేస్తే ఉందబ్బా, ఆహా, స్వర్గం కూడా సరిపోదండి, అంత టేస్టీగా ఉందనమాట. మీరు కూడా ఇలాగనే తింటారా? ఇలాగే తింటే కనుక కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫైనల్గా నేను కాదనుకోండి, మా అమ్మ చేసిన అరటికాయ బజ్జీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలామంది లాంగ్ వీడియోస్ చూడట్లేదు, కొద్దిగా లాంగ్ వీడియోస్ కూడా చూడండి అబ్బా. మీరు లాంగ్ వీడియోస్ చూడడం వల్ల నాకు ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి షార్ట్స్ ఒకటే చూసి వెళ్ళిపోవద్దు. ఈ పండగకి మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి పిండి వంటలు వండుకున్నామో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసాము. లాంగ్ వీడియో ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసేయండి. చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.